గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. దిస్ ఇస్ కిరణ్ మేకల. సో ఈరోజు మనము ఏపీలో జరిగినటువంటి డిప్యూటీ డిఈఓ ప్రిలిమ్స్ మొన్న 25th May 2024 జరిగింది కదా. సో దాంట్లో హిస్టరీ యొక్క బిట్లని మనం డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. సో అది డిస్కషన్ చేస్తే వేరే వాళ్ళకి, ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి ఏ రకంగా ఉపయోగం అంటే, ఇప్పుడు June 9న జరగబోయే ఆ యొక్క Group 1 ప్రిలిమ్స్ కావచ్చు, ఆ తర్వాత జరగబోయే Group 2లో ఆ యొక్క తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, దాంట్లో కావచ్చు, తర్వాత జరగబోయే Group 3 ఎగ్జామ్లో కావచ్చు, ఇప్పుడు ఈ డిస్కషన్ చేయబోయే ఈ యొక్క హిస్టరీ బిట్లు అంటే మనకి అవుట్ ఆఫ్ 150 18 క్వశ్చన్లు రావడం జరిగింది. హిస్టరీ నుంచి 18 క్వశ్చన్లు రావడం జరిగింది, కొంచెం అటు ఇటుగా. సో దాని నుంచి మనం కరెక్ట్గా డిస్కషన్ చేస్తే కమింగ్ వచ్చే ఎగ్జామ్స్లో మినిమం 3 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఎ గ్రాంటెడ్. ఓకేనా? శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి. సో మనం ఏం చేద్దామంటే, ఇది హిస్టరీ అన్నటువంటిది ఒక వాస్ట్ సబ్జెక్ట్, సముద్రం లాగా, ఓషన్ లాగా, కాబట్టి ఎంత చదివినా కానీ వాడు ఇచ్చే తీరుని బట్టి మనం ఒక్కోసారి పెట్టలేకపోతాం. కాబట్టి మనం ఏం చేద్దామంటే, ఈ యొక్క ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ ఇలా తీసుకొని ఒక ఆర్డర్ ప్రకారంగా వెళ్దాం. అయితే ఏ బిట్టు కూడా మిస్ కాకుండా ఉంటుంది. సో మనం ఏం చేద్దామంటే, ఏన్షియంట్లో అసలు ఏ బిట్లు దిగాయి ఫస్ట్ మనం అది చూద్దాం. సో ఏన్షియంట్ అన్నటువంటిది మనకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి? ఏన్షియంట్ అన్నటువంటిది మనకి స్టోన్ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది, అవునా? సో స్టోన్ ఏజ్లో ఏమైనా బిట్లు పడ్డాయా అంటే లేదు. తర్వాత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే హరప్పా నాగరికత, దాని నుంచి వచ్చాయా? దాని నుంచి రాలేదు. తర్వాత వేదిక్ సివిలైజేషన్, వేద నాగరికత, దాని నుంచి ఏమన్నా వచ్చాయా? దాని నుంచి కూడా ఏమీ రాలేదు. ఆ తర్వాత తీసుకుంటే మనకి ఆ యొక్క షోడశ మహాజనపదాలు, 16 మహాజనపదాస్, దాని నుంచి కూడా ఏమీ రాలేదు. ఆ తర్వాత భారతదేశాన్ని పరిపాలించినటువంటి మొట్టమొదటి సామ్రాజ్యం, ఫస్ట్ ఎంపైర్ ఏమిటండి? మగధ సామ్రాజ్యం, మగధ ఎంపైర్. సో దాన్ని ఏన్షియంట్గా తీసుకుంటే ఒక 6 డైనాసిటీస్, 6 వంశాలు పరిపాలించాయి. హర్యాంక వంశం, శిశునాగ వంశం, నందవంశం, మౌర్య వంశం, శుంగ వంశం అండ్ కన్వ వంశం. సో ఇక్కడ మొట్టమొదటి బిట్టు పడిందండి. ఏమని అడిగారు అంటే, మౌర్య సామ్రాజ్యంలో, మౌర్య వంశంలో చివరి చక్రవర్తిని కింది వారిలో ఎవరు చంపారు? ఆ రాజు పేరు ఏమిటి అని అడిగారు. మౌర్య సామ్రాజ్యంలో చివరి చక్రవర్తిని ఎవరు చంపారు? అసలు మౌర్య సామ్రాజ్యంలో చివరి చక్రవర్తి ఎవరు అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో అడిగారు. ఎవరండి? బృహద్రథుడు. ఎవరు? బృహద్రథుడు. సో అతన్ని 187 BCలో పుష్యమిత్ర శుంగుడు, దానికి ఆన్సరు వచ్చేసి పుష్యమిత్ర శుంగుడు అండి. పుష్యమిత్ర శుంగ అనే వాడు ఆ యొక్క చివరి మౌర్య చక్రవర్తిని చంపి ఆ యొక్క శుంగ డైనాసిటీని ఎస్టాబ్లిష్ చేశాడు. దీన్ని కొన్ని ఎగ్జామ్స్లో వేరే రకంగా అడగడం జరిగింది. ఏమని అంటే, భారతదేశాన్ని పరిపాలించినటువంటి మొట్టమొదటి బ్రాహ్మణ వంశం ఏమిటి అంటే, అది కూడా శుంగ డైనాసిటీ, విచ్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బై పుష్యమిత్ర శుంగ. ఇది మొట్టమొదటి క్వశ్చను ఆ యొక్క ఏన్షియంట్కు సంబంధించి. సో తర్వాత చూసినట్టయితే మనకి ఆ యొక్క బుద్ధిజం, జైనిజం, 600 BCలో బుద్ధిజం, జైనిజం, దీని మీద కూడా ఒక బిట్టు పడింది. అంటే ఎలా అడిగారంటే, కరెంట్ రిలేటెడ్గా అడిగాడు. అంటే భారతదేశంలో మతాల పరంగా ఆ యొక్క పాపులేషన్ అడిగాడు. ఈ మధ్యలో బాగా ఇష్యూ అవుతుంది కదా మనకి. ఏంటి? ఆ యొక్క మైనారిటీస్, భారతదేశంలో మైనారిటీస్ మొత్తం 6: బుద్ధిజం, జైనిజం, సిక్కిజం, పార్సీ, క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్, అవునా కదా? సో దీంట్లో మనకి ఆ యొక్క పాపులేషన్ పరంగా క్రొనాలజీ అడిగాడు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అంటే, మనకి బుద్ధిజం అండ్ జైనిజం, బుద్ధిజం అండ్ జైనిజం అండ్ సిక్కిజం. బుద్ధిజం అన్నటువంటిది మనకి 0.7%, జైనిజం అన్నటువంటిది 0.4%, సిక్కిజం అన్నటువంటిది 1.7%. మీరు గూగుల్ చేస్తే ఇదే కనిపిస్తుంది. 20 సంవత్సరాల క్రితం ఏదైతే ఎగ్జామ్ జరిగాయో అందులో కూడా మనకి ఇలాంటి క్వశ్చన్ ఇలాగే అడిగారు. ఇవే డిజిట్స్ ఉన్నాయి.
అంటే మేబీ మతపరంగా మనకి జనగణన జరుగుతుందో లేదో తెలియదు కానీ సో ఇది క్వశ్చన్, ఇది ఒకటి పడిందండి. ఆ తర్వాత తీసుకుంటే మనకి ఇంకా క్వశ్చన్ ఏమడిగారు అంటే ఆ యొక్క ఏమంటారు మనకి మౌర్య సామ్రాజ్యం తర్వాత గుప్తా. సో మనకేమంటే మొత్తం ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో 2 సామ్రాజ్యాలు గొప్పవి, ఒకటి మౌర్య, ఇంకొకటి గుప్తా, మిగతావన్నీ చిన్నవి. సో గుప్తా నుంచి ఒకటి అడిగారు. గుప్తా సామ్రాజ్యం తర్వాత చెప్పుకోదగ్గ సామ్రాజ్యము, చెప్పుకోదగ్గ వంశాలు ఏమీ లేవు. కాబట్టి క్వశ్చన్ ఎలా అడిగారంటే ఆఫ్టర్ గుప్తా ఒక 2 పేర్లు ఇచ్చేసి వీళ్ళు ఏ వంశానికి చెందినవారు అని చెప్పేసి అడగడం జరిగింది. అంటే గుప్త సామ్రాజ్యం తర్వాత మనకి చిన్న చిన్న వంశాలు పరిపాలించడం జరిగింది, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ పుష్యభూతి వంశం, మోఖరి వంశం, వర్మ వంశం ఇలా ఉన్నాయి కదా. సో అందులో ఏం చేశాడంటే ఒక 2 పేర్లు ఇచ్చి వీరు ఏ వంశానికి చెందినవారు అని చెప్పి అడిగాడు. అర్థమైందా? సో పోస్ట్ గుప్తా నుంచి మనకి అడగడం జరిగింది. సరే ఇక్కడ రాస్తాను, తర్వాత తీసేద్దాము. ఈ 3 అంటే మిడివల్ 3 కాదు, ఏన్షియంట్లోని 3 అని గుర్తుపెట్టుకోండి. సో పోస్ట్ గుప్తా డైనాసిటీస్ నుంచి అడగడం జరిగింది. అందులో గృహవర్మ, ఎవరండి గృహవర్మ? గృహవర్మ అంటే ఆ యొక్క హర్షుడి యొక్క బామ్మర్ది, వాళ్ళ చెల్లెలు రాజశ్రీ ఉంది కదా, రాజశ్రీ యొక్క భర్త గృహవర్మ. సో అతని గురించి అడగడం జరిగింది. ఆయన మోఖరి వంశానికి చెందినవాడు. సో అక్కడ గృహవర్మ అని ఇవ్వకుండా గృహసేన అని ఇవ్వడం జరిగింది. ఇలాంటి మిస్టేక్స్ హిస్టరీలో జరుగుతూ ఉంటాయి, కాబట్టి ఆ రకంగా అడగడం జరిగింది. సో అందులో ఉన్నటువంటి ఆప్షన్స్ని బట్టి మనము సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత ఇంకా ఏం అడిగాడు అని అంటే మనకి గుప్తా తర్వాత మనకి ఇక్కడ సౌత్కి వచ్చేస్తే మనకి పల్లవ వంశము, చోళ వంశం ఇలా ఉన్నాయి కదా. సో పల్లవుల గురించి ఒకటి అడిగాడు. పల్లవ ఏమని అడిగాడు పల్లవుల గురించి అని అంటే, పల్లవ తొండై మండలాన్ని పరిపాలించినటువంటి వంశమేది అని చెప్పి పల్లవ, శాతవాహన, చాళుక్య ఈ రకంగా ఇచ్చేశాడు. ఏంటిది? తొండై మండలం. తొండై మండలం అంటే ఏం లేదు, ఆ యొక్క నార్థన్ తమిళనాడు, సమ్ పార్ట్ ఆఫ్ ఆంధ్ర ఇలా అంతా కలిపేసి మనకి తొండై మండలం అని అంటారు. దాన్ని పల్లవుల లోపల ప్రాచీన పల్లవులు ఆ యొక్క తొండై మండలాన్ని పరిపాలించారు. గుర్తుపెట్టుకోవాలి, తొండై మండలం అనగానే పల్లవులు అని చెప్పేసి. ఈ క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. ఆ తర్వాత తీసుకుంటే మనకి ఆ యొక్క చోళ గురించి అడిగారు. చోళ గురించి ఏమని అడిగారు అని అంటే ఒక 4 స్టేట్మెంట్లు ఇచ్చేశారు. ఒక 4 స్టేట్మెంట్లు ఇచ్చేసి ఇందులో సరి అయినది ఏమిటి అని చెప్పి అడగడం జరిగింది. అందులో చూసుకున్నట్టయితే మనకి ఆ యొక్క గంగైకొండ అనే బిరుదు అని చెప్పేసి ఒక పేరు ఇవ్వడం జరిగింది, అది తప్పిచ్చారు. గంగైకొండ జనరల్గా గంగైకొండ అనే బిరుదు ఎవరికి ఉంటుందండి? ఆ యొక్క రాజేంద్ర చోళుడికి, అవునా కదా? ఆయన ఏం చేశాడు, ఆ యొక్క ఈస్ట్ కోస్ట్ని పట్టుకొని ఆ నార్త్ వరకు కూడా వెళ్ళి అక్కడున్న గంగా వాటర్ని తీసుకొచ్చి మన తమిళనాడు లోపల గంగైకొండ చోళపురం అనే నగరాన్ని నిర్మించాడా లేదా? అదే చోళ వంశానికి 2వ రాజధానియా కాదా? కాబట్టి అతనికి గంగైకొండ అనే బిరుదు ఉండడం జరిగింది. గంగైకొండ, జయంకొండ, కడారం కొండ ఈ రకంగా కొన్ని కొండలు ఉన్నాయి ఈ యొక్క చోళ సామ్రాజ్యం లోపల ఉన్నటువంటి రాజులకి. సో అందులోపల అది తప్పు ఇవ్వడం జరిగింది. సో ఈ రకంగా అన్ని తప్పులు ఇచ్చాడు, ఒకటి మటుకు కరెక్ట్ ఇచ్చాడు. అదేమిటి అంటే క్రొనాలజీ, అంటే ఎలిమినేషన్ పద్ధతిలో చూస్తే ఆ 3 తప్పు, క్రొనాలజీ కరెక్ట్ ఇచ్చాడు. జనరల్గా ఏమిటి అంటే మనకి ఆ యొక్క చోళ సామ్రాజ్యంలో, చోళ వంశంలో క్రొనాలజీ అన్నటువంటి చాలా కష్టం. మినిమం 30 మంది రాజుల్ని మనం గుర్తుపెట్టుకుంటే కానీ మనం చేయలేం. ఎందుకంటే అలా ఉంటే బాగా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. ఎందుకంటే చోళ కొంచెం మూవ్ అయిన తర్వాత మళ్ళీ చాళుక్య, చోళ కలిసిపోయి మళ్ళీ రాజుల పేర్లు చేంజ్ అవుతాయి, అవునా కదా? మొన్న ఒక సినిమా వచ్చింది, ఏంటిది? పొన్నియిన్ సెల్వన్ అని చెప్పేసి. పొన్నియిన్ సెల్వన్ అనే సినిమా లోపల మనం చూసినట్టయితే ఆ సినిమా వచ్చిపోయిన తర్వాత వేరే చాలా సినిమాల్లో కానీ నాటకాల్లో కానీ ఒక డైలాగ్ వచ్చింది. ఏమా డైలాగు?
అరే ఏంద్రా మీ పేర్లు పొన్నియిన్ సెల్వన్ సినిమా లాగా ఇంత కన్ఫ్యూజింగ్గా ఉందని చెప్పేసి, అవునా కదా? అంటే చోళ సామ్రాజ్యంలో ఆ యొక్క రాజుల యొక్క క్రొనాలజీ అన్నటువంటిది అంత కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కాబట్టి అదే కరెక్ట్గా ఇచ్చాడు, మిగతాన్ని తప్పులు ఇచ్చాడు. సో అది గుర్తుపెట్టుకోవాలి. చోళ అన్నమాట. చోళ క్రొనాలజీ, రాజుల యొక్క క్రొనాలజీ అడగడం జరిగింది. ఆ తర్వాత తీసుకుంటే మనకి శాతవాహన నుంచి ఒక బిట్టు పడింది. శాతవాహన ఏమని అడిగారంటే భారతదేశం లోపల బ్రాహ్మణులకి భూదానం చేసినటువంటి మొట్టమొదటి రాజవంశం ఏమిటి? భారతదేశం లోపల బ్రాహ్మణులకి భూదానాలు చేసినటువంటి మొట్టమొదటి రాజవంశం ఏమిటి అంటే నథింగ్ బట్ అది శాతవాహనులు. శాతవాహన. ఆ తర్వాత తీసుకుంటే గుప్తులు ఉన్నారు. గుప్తులు చాలా చాలా దానాలు చేసి బికాస్ ఆఫ్ గుప్తాస్ ఓన్లీ దిస్ ల్యాండ్ లార్డ్ సిస్టమ్ కేమ్ టు ఎగ్జిస్ట్. భూస్వామ్య వ్యవస్థ ఏర్పడింది అది తర్వాత. కానీ మొట్టమొదటిగా దానాలు చేసింది ఎవరంటే ఈ యొక్క శాతవాహనులు. అందులోపల జిపిఎస్ అంటే గౌతమిపుత్ర శాతకర్ణి. అందుకే ఆయనకు రకరకాల బిరుదులున్న ఏకబ్రాహ్మణ, ఆగమ ప్రియ, ద్విజకులోత్తమ, క్షత్రియ, దర్ప, మానవ మర్దన ఇలాంటి బిరుదులు ఉన్నాయి కదా. సో అది. సో శాతవాహనులు భారతదేశంలో ఆ యొక్క బ్రాహ్మణులకి భూదానం చేసిన మొట్టమొదటి వంశస్థులు, అది గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత తీసుకుంటే ఇంకేమి ఇచ్చారు అని అంటే మనకి ఆ యొక్క కుతుబ్ షాహీల గురించి 2 బిట్లు పడ్డాయి. కుతుబ్ షాహీలు మనకి ఇక్కడ తెలంగాణ లోపల కుతుబ్ షాహీలు ఉంటుంది, అదేవిధంగా ఏపీ హిస్టరీ లోపల కూడా కుతుబ్ షాహీలు ఉంటుంది. ఎందుకోసం అంటే కుతుబ్ షాహీలు కావచ్చు, అసఫ్జాహీలు కావచ్చు, వీళ్ళు తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక ఈ ప్రాంతాలన్నీ కలిపి పరిపాలించారు. కాబట్టి వాళ్ళ రాష్ట్ర చరిత్ర లోపల కుతుబ్ షాహీలు కూడా ఉంటుంది. కాబట్టి అందులో నుంచి 2 పడ్డాయి. ఏమని అడిగారంటే ఆ యొక్క కుతుబ్ షాహీల్లో గొప్ప రాజు ఎవరండి? మహమ్మద్ కులీ కుతుబ్ షా. అవునా? మహమ్మద్ కులీ కుతుబ్ షా. సో మహమ్మద్ కులీ కుతుబ్ షా ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు అని చెప్పి అడగడం జరిగింది. 11, 21, 31, 41 అని ఇచ్చారు. ఎన్నండి? 31 ఇయర్స్. ఎన్ని? 31 ఇయర్స్ ఆ యొక్క మహమ్మద్ కులీ కుతుబ్ షా పరిపాలించడం జరిగింది. అంతే కదా? ఎప్పటి నుంచి? ఆ యొక్క 1580 నుంచి 1611 వరకు, 1580 నుంచి 1611 వరకు ఆయన పరిపాలించడం జరిగింది. అంటే మొత్తం 31 సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇతని గురించే, మహమ్మద్ కులీ కుతుబ్ షా గురించే మనకి ఇంకొక క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. ఏంటంటే 1611లో వచ్చినటువంటి ఆ యొక్క ఆంగ్లేయులు ఆ గ్లోబ్ అనే నౌక మీద వచ్చారు కదా, కెప్టెన్ హిప్పన ఆయన ఆధ్వర్యంలో. సో వాళ్ళు వచ్చిన తర్వాత 1611లో ఆ యొక్క ఆంగ్లేయులకు ఇక్కడ వ్యాపార అనుమతి ఇచ్చినటువంటి కుతుబ్ షాహీ రాజు ఎవరు అని చెప్పేసి అడగడం జరిగింది. సో 1611లో అంటే అది నథింగ్ బట్ మళ్ళా మహమ్మద్ కులీ కుతుబ్ షానే అవుతాడు. అర్థమైందా? మహమ్మద్ కులీ కుతుబ్ షానే అవుతాడు. మహమ్మద్ కులీ కుతుబ్ షా. సో మహమ్మద్ కులీ కుతుబ్ షానే 1611లో ఆ రకంగా ఆ యొక్క ఆంగ్లేయులకి ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆయన్నే మా యొక్క కుతుబ్ షాహీ వంశంలో గొప్ప రాజు. చివరి రాజు అంటే ఎవరు? అబుల్ హసన్ తానిషా. సో ఈ రకంగా మనకి 8 క్వశ్చన్లు, మొత్తం 8 క్వశ్చన్లు మనకు ఏన్షియంట్ నుంచి రావడం జరిగింది. యాక్చువల్గా విషయం ఏంటంటే ఆఫ్టర్ ఎగ్జామ్ను చాలామంది కూడా కన్ఫ్యూజ్ అయ్యారు. ఏంటంటే మొత్తం కూడా ఏన్షియంట్ నుంచి ఎక్కువగా వచ్చాయని చెప్పేసి. యాక్చువల్గా ఏంటంటే మోడర్న్ నుంచి ఎక్కువగా రావాలి. అక్కడ సిలబస్లో కూడా మోడర్న్ నుంచే అని పెడతారు. కాబట్టి చాలామంది కూడా ఆర్గ్యూ చేస్తారు స్టూడెంట్స్. ఏంటంటే లేదు ఏన్షియంట్ మీరు బాగా చెప్తున్నారు, ఆ మోడర్న్ నుంచి అని చెప్పేసి ఆ యొక్క సిలబస్లో ఉంది కదా సార్ అని ఆర్గ్యూ చేస్తారు. చూడండి ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ 8 క్వశ్చన్లు దిగాయి. అర్థమైందా? సో కాబట్టి అలా పేరుకు అలా పెడతారు, లేదా పేరుకు కల్చరల్ హిస్టరీ అని పెడతారు, మళ్ళీ అంత పొలిటికలే ఇస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో 8 క్వశ్చన్. ఇదేమంటే మనకి ఆన్లైన్లో జరిగింది ఎగ్జామ్ అన్నటువంటిది, మనకి ఆన్లైన్లో జరిగింది కాబట్టి అంత గుర్తుపెట్టుకొని చెప్పడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అయినప్పటికీ కూడా కరెక్ట్ ఇవే 8 దిగడం జరిగింది, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత తీసుకుంటే మనకి మిడివల్లో
మిడివల్లో తీసుకుంటే మిడివల్ ఇండియన్ హిస్టరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి మనకి? అరబ్ ఇన్వేషన్, అరబ్బుల సింధు దండయాత్ర నుంచి మొదలవుతుంది. దాని నుంచి మన క్వశ్చన్స్ పడ్డాయంటే పడలేదు. తర్వాత గజని పడలేదు, తర్వాత గోరి పడలేదు, ఆ తర్వాత మనకి ఢిల్లీ సల్తనత్, అంతే కదా, ఢిల్లీ సుల్తానులు, అక్కడి నుంచి పడడం జరిగింది. అక్కడి నుంచి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఏమని అడిగారు అంటే క్రొనాలజీ అడిగారు. అర్థమైందా? ఆ యొక్క ఢిల్లీ సల్తనత్ నుంచి, ఢిల్లీ సల్తనత్, సల్తనత్ అంటే ఏం లేదు, సామ్రాజ్యము అని అర్థం. సో ఢిల్లీ సల్తనత్ నుంచి మనకి క్రొనాలజీ అడిగారు, రాజుల యొక్క క్రొనాలజీ అడగడం జరిగింది. అది ఎంత ఈజీగా అడిగారనంటే ఒక వంశం తీసుకొని అందులో ఆర్డర్ అడగలేదు, మొత్తం 5 వంశాలు తీసుకొని అందులో నుంచి ఆర్డర్ అడిగారు. ఈజీగా పెట్టేయచ్చు. ఎందుకోసం అంటే ఢిల్లీ సల్తనత్ని, ఢిల్లీ సామ్రాజ్యాన్ని 5 వంశాలు పరిపాలించాయి. బానిస వంశము, ఖిల్జీ వంశము, తుగ్లక్ వంశము, సయ్యద్ వంశము అండ్ లోడి వంశం. కాబట్టి వాడు ఎలా ఇచ్చాడు అంటే ఆ యొక్క ఏమంటారు అల్లావుద్దీన్ ఖిల్జీ, ఖిల్జీ అంటే 2వ వంశం అని తెలిసిపోతుంది. తర్వాత ఇబ్రహీం లోడి, లోడి అంటే చివరి వంశం అని తెలిసిపోతుంది. ఈ రకంగా ఈజీగా కూడా ఆ క్రొనాలజీ అనేది పెట్టే విధంగా వాడు ఇవ్వడం జరిగింది. మనకేమీ లేదు, ఆ యొక్క ఢిల్లీ సల్తనత్ అన్నటువంటిది 5 వంశాలు పరిపాలించాయి. దాని యొక్క ఆర్డర్ బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం అండ్ లోడి వంశం అని తెలిస్తే దీనికి ఆన్సర్ చేయవచ్చు. అది అదేవిధంగా రెండవ క్వశ్చన్ ఏమడిగారు ఆ యొక్క మిడివల్ ఇండియన్ హిస్టరీ నుంచి? రెండవ క్వశ్చన్ ఏమని అడిగారంటే ఢిల్లీ సల్తనత్ తర్వాత ఏమొస్తుందండి వంశం? మొఘల్స్ వస్తారు, అంతే కదా. మొఘలు లోపల బాబరు ఆ యొక్క ఫస్ట్ పానిపట్టు యుద్ధం ద్వారా చివరి ఢిల్లీ చక్రవర్తి లేదా చివరి లోడీ రాజు అయినటువంటి ఇబ్రహీం లోడిని 1526 ఏప్రిల్ 21న ఓడించి ఆ యొక్క మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు కదా. సో దాని మీద బిట్టి ఎలా అడిగాడంటే అలా ఓడించి ఆ యుద్ధంలో ఫస్ట్ పానిపట్టు యుద్ధంలో ఓడించి ఏ 2 ప్రాంతాలను ఆక్యుపై చేశాడు అని చెప్పి అడిగాడు. అడిగి 2 నగరాల పేర్లు ఇవ్వడం జరిగింది. లాహోరు గుజరాత్, ఢిల్లీ ఆగ్రా, ఇలా అడగడం జరిగింది. సో ఏంటిదండి, ఆ ఫస్ట్ పానిపట్టు యుద్ధం ద్వారా బాబరు ఇబ్రహీం లోడిని ఓడించి 2 ప్రాంతాలను గెలిచాడు. ఆ 2 ప్రాంతాలు ఏమిటి అంటే ఒకటి ఢిల్లీ, ఇంకోటి ఆగ్రా. ఒకటి ఢిల్లీ, ఇంకొకటి ఆగ్రా, గుర్తుపెట్టుకోవాలి. అర్థమైంది. అది ఆ తర్వాత మళ్ళీ మొఘల్స్లో తీసుకుంటే ఇంకో క్వశ్చన్ అడగడం జరిగింది. మనం మొఘల్స్లో తీసుకుంటే గ్రేటర్ మొఘల్స్లో తీసుకుంటే బాబర్ కదా ఫస్ట్, బాబర్, హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్ అండ్ ఔరంగజేబ్. ఈ 6గురిని మనం ఏమంటామండి? గ్రేటర్ మొఘల్స్ అంటాం. ఏమంటాము? గ్రేటర్ మొఘల్స్. అందులో అక్బర్ ఆస్థానంలో ఉన్నటువంటి అబుల్ ఫజల్ ఒక గ్రేట్ బుక్ రాశాడు. ఆ బుక్ పేరు ఏమిటండి? అక్బర్ నామా. ఏంటండి? అక్బర్ నామా. సో అక్బర్ నామా ఎవరు రాశారు అని చెప్పి 100 ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. అక్బర్ నామా బై అబుల్ ఫజల్. కానీ ఇక్కడ ఏమని అడిగారంటే అక్బర్ నామాను అబుల్ ఫజల్ ఎన్ని వాల్యూమ్స్లో రాయడం జరిగింది, ఎన్ని వాల్యూమ్స్ అని అడగడం జరిగింది. ఎన్ని వాల్యూమ్స్ అండి? 2, 3, 4, 5 అని ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఎన్ని? 3 భాగాలుగా ఈ యొక్క అక్బర్ నామాను అబుల్ ఫజల్ రాయడం జరిగింది. కొంచెం గుర్తుపెట్టుకో. అది ఆ తర్వాత తీసుకుంటే మనకి ఆ యొక్క మరాఠుల గురించి కానీ, తర్వాత ఆ యొక్క యాదవ సామ్రాజ్యం గురించి కానీ, హోయసాలుల గురించి కానీ, లేకపోతే విజయనగర సామ్రాజ్యం గురించి కానీ, బహమనీ సామ్రాజ్యం గురించి కానీ, భక్తి మూమెంట్ కానీ, దానికి ఆపోజిట్లో సూఫీ మూమెంట్ గురించి కానీ, దేని గురించి కూడా ఒక్క బిట్టు కూడా పడలేదు. కేవలము ఈ 3 బిట్లే రావడం జరిగింది. కేవలము ఈ 3 బిట్లే. అది సంగతి. అంటే ఏన్షియంట్లో వచ్చేసి మనకి ఎన్ని? 8. అదేవిధంగా మిడివల్లో ఎన్ని? మనకి మిడివల్లో కేవలము 3. అర్థమైందా? 8, 3. తర్వాత మోడర్న్లో అడగడం జరిగింది. మోడర్న్లో ఒక 5-6 అడిగారు. ఏం అడిగారు చూద్దాం. మోడర్న్లో ఒక 5-6. యాక్చువల్గా మోడర్న్లోనే ఎక్కువ పడాలా, కాకపోతే ఏన్షియంట్లో ఎక్కువ పడ్డాయి. సో మోడర్న్లో ఏం అడిగారు అంటే, సో మోడర్న్ ఇండియన్ హిస్టరీ అన్నటువంటిది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి? అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్.
యూరోపియన్ల రాకడ నుంచి స్టార్ట్ అవుతుంది. అవునా కదా? ఆ యొక్క ఏమంటారు మనకి పోర్చుగీస్ వారు, డచ్ వారు, ఆంగ్లేయులు, డేన్స్ వారు, ఫ్రెంచ్ వారు ఈ రకంగా వచ్చారు కదా. సో యూరోపియన్ల రాకడ నుంచి కావచ్చు, ఆ తర్వాత ఆ యొక్క యూరోపియన్లు యుద్ధాల ద్వారా 12 యుద్ధాల ద్వారా భారతదేశాన్ని ఆక్రమించారు కదా. ఏ 12 యుద్ధాలు? ఆ యొక్క ప్లాసీ యుద్ధం, బక్సర్ యుద్ధం, 3 కర్ణాటక యుద్ధాలు, 4 మైసూర్ యుద్ధాలు, 3 మరాఠా యుద్ధాలు, 2 సిక్కు యుద్ధాలు. వీటి గురించి బిట్టు పడలేదు. అదేవిధంగా నెక్స్ట్ 1857 సిపాయి రివోల్ట్ ఉంది కదా, చాలా ఇంపార్టెంట్ టాపిక్. దాని నుంచి కూడా ఒక్క బిట్టు కూడా పడలేదు. అర్థమైందా? కానీ ఎక్కడి నుంచి పడిందంటే మనకి ఆ యొక్క రినైజాన్స్ అంటారు కదా, రినైజాన్స్ పునరుజ్జీవనం అంటాం కదా, లేదా దానికి ఇంకొక పేరు సోషియో రిలీజియస్ మూమెంట్ అంటాం, అంతే కదా. సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమం అంటారు. సో దాని నుంచి ఒకటి పడింది. అంటే రాజా రామ్మోహన్ రాయ్, స్వామి దయానంద సరస్వతి వీళ్ళంతా ఉన్నారు కదా, వీళ్ళు స్థాపించినటువంటి సంఘాలు, సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి అడగడం జరిగింది. అందులో భాగంగా ఏమడిగారంటే ఆర్య సమాజ్, అదేవిధంగా మనకి వేద సమాజ్, అదేవిధంగా సత్యశోధక సమాజము, తర్వాత ఎస్ఎన్డిటి అని చెప్పేసి అదొకటి. మొత్తం మీద ఈ రకంగా ఇచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. సో మనం తీసుకున్నట్టయితే ఆర్య సమాజం ఎప్పుడండి? 1875 1875 బై స్వామి దయానంద సరస్వతి ఎటు ముంబై. తర్వాత వేద సమాజం ఇది కొంచెం క్రిటికల్గా ఉంటుంది. 1866 మేబీ 1866 అలా వేద సమాజాన్ని స్థాపించడం జరిగింది. ఎవరు స్థాపించారు అని చెప్పి చాలా ఎగ్జామ్స్లో అడిగారు. శ్రీధరుల నాయుడు. ఎవరండి? శ్రీధరుల నాయుడు దీన్ని స్థాపించడం జరిగింది. దీనికి ఉన్నటువంటి మొట్టమొదటి పేరు ఏమిటంటే దక్షిణ భారత బ్రహ్మ సమాజం అంటారు. తర్వాత దీన్ని వేద సమాజంగా మార్చారు. ఆ తర్వాత ఇంకా పేరు మార్చి చాలా పెద్ద హిస్టరీ ఉందనుకోండి, అది సంగతి. తర్వాత సత్యశోధక సమాజం అన్నటువంటిది జ్యోతిబా పూలే గారు స్థాపించారు. ఎప్పుడు స్థాపించారండి? 1873. ఇది ఇంకోటి 1902-3 ఆ ప్రాంతంలో అదొక ఇంకొకటి ఉంది. సో ఇలా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. తర్వాత ఇంకా ఏమడిగారంటే రెండవది తీసుకుంటే మోడర్న్ హిస్టరీ లోపల రెండవది తీసుకుంటే ఏమడిగారంటే ముస్లిం లీగ్ గురించి అడిగారు. దేని గురించి? ముస్లిం లీగ్ గురించి ఎలా అడిగారు అని అంటే ముస్లిం లీగు 1906లో ఏర్పాటు చేశారు. దీన్ని ఏర్పాటు చేసింది వీళ్ళు. ఇలా 2 స్టేట్మెంట్ ఇచ్చి పై ఒకటే కరెక్టు, రెండవది కరెక్టు, రెండూ తప్పు, ఈ రకంగా అడిగారు. సో ముస్లిం లీగ్ అన్నటువంటిది 1906లో డిసెంబర్ 30న ఆ యొక్క ఢాకాలో స్థాపించడం జరిగింది. ముస్లిం లీగ్ అన్నటువంటిది ఆ యొక్క ఢాకా లోపల ఇప్పుడున్నటువంటి ఆ యొక్క బంగ్లాదేశ్ ఢాకా. సో ఆ ఢాకా లోపల 1906 డిసెంబర్ 30న స్థాపించబడింది. అదొక స్టేట్మెంట్. అదేవిధంగా దీన్ని స్థాపించింది అని చెప్పేసి ఢాకా నవాబు ఆగా ఖాను, సలీముల్లా ఖాన్, మొహసిన్ ఉల్ ముల్క్, ఈ రకంగా రెండవ స్టేట్మెంట్. అది కరెక్టే, ఇది కరెక్టే. ఈ రకంగా ముస్లిం లీగ్ గురించి రెండవ క్వశ్చన్ పడింది. ఆ తర్వాత తీసుకుంటే మనకి నెక్స్ట్ ఏముంది, మనకి చూసినట్టయితే ఆ యొక్క నేషనల్ మూమెంట్లో తీసుకుంటే ఏమడిగారంటే మనకి సాల్ట్ సత్యాగ్రహ గురించి అడిగారు. సాల్ట్ సత్యాగ్రహ, ఉప్పు సత్యాగ్రహం గురించి అడగడం జరిగింది. ఉప్పు సత్యాగ్రహం అన్నటువంటిది మనకేమంటే జనరల్గా అయితే మనకు గతంలో చూసినట్టయితే మనకి ఉప్పు సత్యాగ్రహము ఎప్పుడు స్టార్ట్ అయింది? ఉప్పు సత్యాగ్రహం అన్నా దండి మార్చ్ అన్నా కానీ ఒకటే కదా. సో దండి మార్చ్ అన్నటువంటిది ఉప్పు సత్యాగ్రహం ఎప్పుడు స్టార్ట్ అయింది అని అడగడం జరిగింది గతంలో. ఎప్పుడు? ఆ యొక్క మార్చ్ 12 నుంచి ఏప్రిల్ 6 వరకు 24 రోజులు జరిగింది. 78 మంది పాల్గొనడం జరిగింది. అందులోపల ఆంధ్ర నుంచి అటెండ్ అయినటువంటి ఏకైక వ్యక్తి సాధు సుబ్రహ్మణ్యం లేదా ఎర్నేని సుబ్రహ్మణ్యం. ఈ రకంగా మనకు బిట్లు పడ్డాయి. కానీ విచిత్రంగా ఇక్కడ సాల్ట్ సత్యాగ్రహ గురించి ఏమని అడిగారు అని అంటే సాల్ట్ సత్యాగ్రహ ఎప్పుడు ఆపేశాడు?
ఆ యొక్క గాంధీజీ సాల్ట్ సత్యాగ్రహం ఎప్పుడు ఆపేశారు? చాలామంది ఏమనుకుంటారంటే April 6th 1930 ఉంది కదా, ఆ దండి చేరుకుంటాడు కదా గుజరాత్లో, అది ఎండ్ అనుకుంటారు. దట్ ఈస్ నాట్ ఎండ్, దట్ ఈస్ ఎండ్ ఆఫ్ దండి మార్చ్ ఓన్లీ. సాల్ట్ సత్యాగ్రహం ఎప్పుడు ఆపేశాడు అంటే ఏప్రిల్లో ఆపేశాడు 1934. అంటే ఒక 4 years నడిచింది. ఎప్పుడు స్టార్ట్ చేశాడు అనేది అందరికీ చెప్పి ఆయన చేశాడు. కానీ మానేసేటప్పుడు గాంధీ గారు పెద్దగా ఎవరికి చెప్పలేదు. సింపుల్గా అక్కడ సబర్మతి ఆశ్రమంలో కూర్చొని మామూలుగా ఎవరు అడిగితే సాల్ట్ సత్యాగ్రహం ఏం చేస్తలేము, ఉప్పు ఎవరు వాడతలేము, మరి అసలు ఉప్పు సత్యాగ్రహం ఉందా లేదా సార్ అని చెప్పేసి అడిగితే లేదు మొన్ననే క్లోజ్ అయిపోయింది ఏప్రిల్ లోపల అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే సింపుల్గా ఏదో మామూలుగా అయిపోయింది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే April 1934లో ఉప్పు సత్యాగ్రహం అన్నటువంటిది ఆగిపోయింది. స్టార్ట్ అయింది March 12th 1930, April 6th 1930 వరకు జరిగింది. అది దండి మార్చ్, 24 days 78 members. అదేవిధంగా సాధు సుబ్రహ్మణ్యం, అది గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ ఎండ్ అయినటువంటిది ఇది గుర్తుపెట్టు. తర్వాత తీసుకుంటే ఆర్టీసీ గురించి అడగడం జరిగింది. ఆర్టీసీ అనేది ఏంది? రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్. సో మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఆర్టీసీ, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మొదటిది ఎప్పుడు జరిగింది అని అడగడం జరిగింది. ఎప్పుడు జరిగిందండి? 1930. ఆర్టీసీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, గుండ్రబల్ల సమావేశాలు అన్నటువంటిది మనకి 1931లో మొదటిది, 31లో రెండవది, 32లో మూడవది, ఇలా 3 జరిగాయి కదా. సో మొదటిది ఎప్పుడు జరిగింది అని అడగడం జరిగింది 1930లో. సో ఆ యొక్క గతంలో చూసినట్టయితే ఇక్కడ ఏమని అడగడం జరిగింది అని అంటే కాంగ్రెస్ కానీ గాంధీజీ కానీ అటెండ్ అయిన ఏకైక సమావేశం ఏది అంటే అది రెండవది, 1931లో జరిగిన రెండవ ఆర్టీసీకి ఆయన అటెండ్ కావడం జరిగింది. అలా కాకుండా 3 ఆర్టీసీలకి, 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి, 3 గుండ్రబల్ల సమావేశాలకి అటెండ్ అయిన వారు ఎవరు అంటే మనకి 2 ఉన్నారు. ఒకరు వచ్చేసి అంబేద్కర్ గారు, ఇంకోటి వచ్చేసి మహమ్మద్ అలీ జిన్నా గారు. వీళ్ళిద్దరు కూడా 3 కాన్ఫరెన్సెస్కి అటెండ్ అయినటువంటి వ్యక్తులు. ఇక్కడ ఏమడిగారు? మొదటి ఆర్టీసీ ఎప్పుడు జరిగింది అని అంటే మనకి 1930లో జరిగింది. ఆ యొక్క జేమ్స్ ప్యాలెస్ లండన్లో జరిగింది. అది సంగతి. ఆ తర్వాత తీసుకుంటే మనకి ఇంకేమైనా అడిగారా అని చూసినట్టయితే మనకి సో ఇలా ఇవన్నీ వచ్చినాయి, మొత్తం 4 వచ్చాయి కదా. ఇందులో నుంచి 4, 3, 7 మొత్తం 15 అయ్యాయి. మొత్తం ఎన్ని అయ్యాయి? 15 అయ్యాయి కదా. సో ఇంకా ఏమన్నా ఉన్నాయని చూసినట్టయితే ఇంకా కరెంట్ రిలేటెడ్ హిస్టరీ అడిగారు. ఎట్లా అంటే కర్నూలులో మొన్న రీసెంట్గా మనకి ఒక రెసిడ్యూ అంటే ఒక శిథిలం కనుక్కోవడం జరిగింది. సో అది ఏ కాలానికి చెందింది అని చెప్పేసి అడగడం జరిగింది. ఏ కాలానికి అంటే అక్కడ ఆర్కియలాజికల్ టర్మ్స్ ఉపయోగించాడు. ఏమని అంటే ఆ యొక్క మిడిల్ ప్యాలియోలిథిక్ ఏజు, లోయర్ ప్యాలియోలిథిక్ ఏజు, లేకపోతే అప్పర్ మెసోలిథిక్ ఏజ్, ఈ రకంగా ఒక ఆర్కియలాజికల్ టర్మ్ యూజ్ చేసి ఆ యొక్క వస్తువు కర్నూలులో కనుక్కోబడింది, ఏ కాలానికి చెందింది అని చెప్పేసి అదొకటి అడగడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రాలో కింది ఏ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఆ యొక్క సామాజిక ఉద్యమము స్టార్ట్ అయ్యింది అని చెప్పి అడగడం జరిగింది. అది చెప్పడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకోసం అని అంటే మనకి ఆంధ్రాలో తీసుకుంటే, మనకి ఇక్కడ తీసుకుంటే ఓవరాల్ ఇండియాలో నార్త్ ఇండియాలో తీసుకుంటే ఎలా ఉంటుంది? మనకి ఆ యొక్క రాజా రామ్మోహన్ రాయ్ కదా, సాంస్కృతిక పునరుజ్జీవన పితామహుడు ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్. సో ఆయన పెట్టేయచ్చు. కానీ ఇక్కడ తీసుకుంటే మనకు వీరేశలింగం పంతులు గారు వస్తారు, గురజాడ అప్పారావు గారు వస్తారు, అంతే కదా. ఒకవేళ గురజాడ అప్పారావు గారు ఒకవేళ అయితేనేమో మనకి విశాఖపట్నం అవుతుంది. ఒకవేళ వీరేశలింగం పంతులు అయితే మనకి రాజమండ్రి అవుతుంది, రాజమండ్రి లేదా రాజమహేంద్రవరం. ఎందుకోసం అంటే అక్కడ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు అయితే మొట్టమొదటి వితంతు పునర్వివాహం 1856లో 1856 December 7th వితంతు పునర్వివాహం చేశాడు కదా. అందరు కూడా నోరు కొట్టుకున్నారు కదా, అగో అదేంది మళ్ళీ రెండో పెళ్ళి, మళ్ళీ పెళ్ళి సినిమా వచ్చింది కదా, మళ్ళీ పెళ్ళి అన్నట్టుగా మళ్ళీ పెళ్ళి ఏమిటి అని చెప్పేసి అందరు ఆశ్చర్యపోయారు. అయినప్పటికీ కూడా ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు 1856 December 7th చేశాడు. దాన్ని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ మనకు వీరేశలింగం పంతులు గారు ఏం చేశాడు? 1881 December 11th
1881 డిసెంబర్ 11న ఇక్కడ ఆ పెళ్లి చేయడం జరిగింది, అవునా కదా. సో సో ఆ రకంగా తీసుకుంటే మనకి ఆ యొక్క రాజమండ్రి అవుతుంది. సో ఈ రకంగా ఇది కూడా ఒకటి అడగడం జరిగింది. సో మొత్తం తీసుకుంటే మనకి 17 ఆ రకంగా రావడం జరిగింది, 17 లేదా ఒక 18 వరకు కూడా రావడం జరిగింది. సో ఇవి మనకి ఆ యొక్క డిప్యూటీ డీవీలో వచ్చినటువంటి హిస్టరీకి సంబంధించినటువంటి బిట్స్. మనకు తీసుకున్నట్టయితే ఏపీ డిప్యూటీ డీవీ తీసుకుంటే కేవలము 30-40% మటుకే అటెండ్ కావడం జరిగింది. అందులో మనకి 1/3 నెగిటివ్ ఉంది కాబట్టి ఒక 50 మార్కులు వస్తే 50 మార్క్స్ వస్తే ఖచ్చితంగా కూడా వారు లైన్లో ఉంటారు. పేపర్ ఆ రకంగా రావడం జరిగింది. ఒక 50 దాటితే ఆ 50లో చూడండి 18 మటుకు హిస్టరీలోనే రావడం జరిగింది. హిస్టరీ మీద ఎవరికైతే గ్రిప్ ఉంటుందో వాళ్ళు ప్రిలిమ్స్ ఈజీగా కూడా గెట్ ఆన్ కావచ్చు. కాబట్టి నేను ఎప్పుడు చెప్తా ఉంటే ఏంటంటే హిస్టరీ మీద గ్రిప్ ఉంటే అది ఏపీపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు, ఎస్ఎస్సి సిజిఎల్ కావచ్చు, రైల్వే కావచ్చు, బ్యాంకు కావచ్చు, ఏవైనా కానీ ఈజీగా క్రాక్ చేసే అవకాశం ఉంటుంది. అది సంగతి. అదేవిధంగా వేరే తీసుకుంటే కూడా వేరే బిట్లు కూడా చాలా ఈజీగా అడిగారు. పాలిటీలో తీసుకుంటే ఆ యొక్క ఏమంటారు మనకి ఆర్టికల్ 368 ఉంది కదా. సో ఆ యొక్క ఆర్టికల్ 368ని ఏ రకంగా అడిగారనంటే మనకి డైరెక్ట్గా ఆర్టికల్ 368 ఆర్టికల్ అడగకుండా దానికి సంబంధించి మనకి ఏ భాగంలో ఉంది అర్థమైందా, అంటే రాజ్యాంగ సవరణ గురించి ఏ భాగంలో ఉంది అని చెప్పేసి అడగడం జరిగింది. ఏ భాగము? 20వ భాగంలో ఉంది. రాజ్యాంగ సవరణ అంటే 368 ఆర్టికల్ పెట్టేశాం, కానీ వాడు ఏమని అడిగారంటే ఏ భాగంలో రాజ్యాంగ సవరణ గురించి ఉందంటే భాగం 20. అదేవిధంగా ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ, మొట్టమొదటి పారిశ్రామిక విధానం ఏ సంవత్సరం అని అడిగారు, 1948. అదేవిధంగా మనకి ఏపీపీఎస్సీ ఎప్పుడు ఏర్పడిందని అడిగారు. అది చాలా కాంట్రవర్షియల్ క్వశ్చన్. ఎందుకోసం అంటే మనకు టీఎస్పీఎస్సీ 2014లో ఏర్పడింది పెట్టేస్తాం, కానీ ఏపీపీఎస్సీ అంటే చాలామంది తప్పు పెడతారు. అసలు ఏపీపీఎస్సీ ఏర్పడింది 1956లో, మనకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది 1956లో, అంటే ఏపీపీఎస్సీ కూడా అదే సంవత్సరంలో ఏర్పడింది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఏపీపీఎస్సీ కూడా 1956లోనే రావడం జరిగింది. ఈ రకంగా మిగతా ఏవైతే ఉన్నాయో వేరే సబ్జెక్టులు అవి కూడా చాలా సింపుల్గా అడగడం జరిగింది. ఎకనామిక్స్లో తీసుకుంటే ఏమని అడిగాడు అని అంటే ఆ యొక్క మొదటి 5 years ప్లాన్ లోపల దేనికి ప్రాధాన్యత ఇచ్చాడని చెప్పేసి అడగడం జరిగింది. దేనికండి? ఆ యొక్క వ్యవసాయానికి, అగ్రికల్చర్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. లేదా 4వ 5 years ప్లాన్ ఎప్పుడు స్టార్ట్ అయిందని అడిగావు. ఎప్పుడు? 1969. ఎందుకంటే 1951 to 56, 56 to 61, 61 to 66, 66 నుంచి 69 వరకు 3 years ప్లాన్ హాలిడే. కాబట్టి 69 సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది. ఈ రకంగా వేరే సబ్జెక్ట్ నుంచి కూడా చాలా బేసికల్ క్వశ్చన్స్ అడగడం జరిగింది. కాకపోతే 1/3 నెగిటివ్ ఉంది కాబట్టి చాలామంది 150 పెట్టే ప్రయత్నం చేస్తారు, అది 50కి పడిపోతుంది కట్ ఆఫ్. కాబట్టి ఎవరైతే 50 తెచ్చుకున్నారో వాళ్ళు లైన్లో ఉన్నట్టే. ఇది సంగతి. ఆ యొక్క ఏపీ డిప్యూటీ డీవీకి సంబంధించినటువంటి హిస్టరీ యొక్క పాత్ర.